ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు బేలై ఎం త్రివేది, పంకజ్ మిత్తాళ్లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈడీ తరపున హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరు కావటం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయగా తదుపరి తేదీ వరకు మధ్యంతర ఉపశమనం మంజూరు చేయబడింది. ఈడీ హామీ మేరకే ఈ మధ్యంతర ఉపశమనం లభించిందని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఏఎస్జీ రాజు బదులిస్తూ మధ్యంతర ఉపశమనం వచ్చే తేదీ వరకు ఉంటుందని, ఎల్లకాలం ఉండదని చెప్పారు. దీనిపై విచారణ చేయాల్సి ఉందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణకు ముందు కవిత హాజరయ్యేందుకు తాము సహకరించబోమని ఈడీ గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. తనపై ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత తన పిటిషన్లో నిబంధనల ప్రకారం కార్యాలయంలో ఈడీ ముందు విచారణకు ఒక మహిళను పిలవలేమని చెప్పారు. ఆమెను ఇంట్లో లేదా ఢిల్లీలో విచారించాల్సిన అవసరం ఉన్నా కోర్టు సీజ్ చేయబడిందని, నళిని చిదంబరం ఇదే విధమైన పిటిషన్లో నోటీసు జారీ చేయబడిందని ఆమె తరపు న్యాయవాది వాదించారు. పీఎంఎల్ఏ కేసులలో సెక్షన్ 160 సిఆర్పీసీ వర్తించదని అభిషేక్ బెనర్జీ ఈడీ తెలిపారు. విజయ్ మదన్ లాల్ చౌదరి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయవాది వందనా సెహగల్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్లో కవిత తన నివాసానికి బదులుగా ఏజెన్సీ కార్యాలయం ముందు హాజరు కావాలని కోరుతూ మార్చి 7, 11 తేదీలలోని ఈడీ సమన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. సమన్లనే కవిత సవాల్ చేసినందున దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. తదుపరి విచారణ వరకు కవితను విచారణకు పిలవబోమని ఈడీ చెప్పిందని కపిల్ సిబల్ అన్నారు. తదుపరి విచారణ తేదీ వరకు అంటే మొత్తానికి విచారణకు పిలవబోమని అర్థం కాదని ఈడీ తరపు న్యాయవాది ఎస్పీ రాజు వివరించారు.